హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వార్తా డిజిటల్. ముగ్గురు వ్యక్తులు, 2 మరణాలు, 100 ప్రశ్నలు. ఒక్కదానికి సమాధానం లేదు. దర్యాప్తు సంస్థలు అనుమానపడటానికి ఏమీ లేదంటున్నాయి. ఈ మరణాల చుట్టూ ఏళ్ల తరబడి 5 దర్యాప్తు సంస్థలు తిరిగాయి. ముంబై పోలీస్, బీహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇవన్నీ దాదాపు 5 ఏళ్లు పనిచేశాయి. కానీ అనుమానపడటానికి ఏమీ లేదు. ఇందులో ఎలాంటి ప్రశ్నలకు తావు లేదు. ఇవి ఆత్మహత్యలే అని చెప్తున్నాయి. అంతా సవ్యంగానే ఉందంటున్నాయి. కానీ అవి చెప్పే సమాధానాలతో తృప్తి పడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 2 మరణాల చుట్టూ సమాధానం దొరకని ప్రశ్నలు అనేకమున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు గురించి మీ అందరికీ తెలుసు. ఈ కేసులో ఇప్పటికీ అనేక మలుపులు, ట్విస్టులు కొత్తగా వస్తూనే ఉన్నాయి. అతని మాజీ మేనేజర్ దిశా సేలియన్ కేసు కూడా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఈరోజు ఈ 2 కేసుల్లో లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు గురించి చూద్దాం. ఎవరి సుశాంత్ సింగ్ రాజ్పుత్? పరిచయం అవసరం లేని పేరు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాలీవుడ్లో చాలా టాలెంటెడ్ యాక్టర్. తక్కువ టైంలోనే అనేక హిట్లతో స్టార్డమ్ సాధించాడు. కానీ అతని మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. 2020 జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో సుశాంత్ మరణించాడు, చనిపోయి కనిపించాడు. అధికారికంగా ఇది ఆత్మహత్య అని చెప్పారు. కానీ ఈ కేసు సిబిఐకి వెళ్ళిన తర్వాత కూడా అనేక ప్రశ్నలకు సమాధానం రాలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిబిఐ మార్చి 22న ఈ కేసులో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేసింది. అంటే సిబిఐ చెప్తున్న ప్రకారం ఇది హత్య అనటానికి ఎలాంటి ఆధారాలు లేవు, ఇది ఆత్మహత్యే అని నిర్ధారించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సుశాంత్ ఫ్యాన్స్, అతని కుటుంబం ఈ రిపోర్ట్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్లలో అనుమానాలు పోలేదు. ఎందుకంటే సుశాంత్ని చూసిన వాళ్ళెవరికీ అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుగా కనిపించడు. సక్సెస్ఫుల్గా సాగుతున్న కెరీర్ ఉంది. కానీ అతనిలో ఏ భయాలు, ఏ ఆందోళనలు ఈ ఆకస్మిక నిష్క్రమణకు కారణమయ్యాయి తెలియదు. ఇప్పుడు దిశా సేలియన్ కేసుకొద్దాం. దిశా సేలియన్ ఎవరంటే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్. 2020 జూన్ 8న అంటే సుశాంత్ మరణానికి జస్ట్ 6 రోజుల ముందు దిశ ముంబైలోని ఓ బిల్డింగ్ 14వ అంతస్తు నుండి పడి చనిపోయింది. అప్పట్లో పోలీసులు దీన్ని యాక్సిడెంటల్ డెత్గా రిజిస్టర్ చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసు మళ్ళీ ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దిశ తండ్రి సతీష్ సేలియన్ బాంబే హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఆయన ఆరోపణ ఏంటంటే దిశపై సామూహిక లైంగిక దాడి చేశారు, హత్య చేశారు. దీన్ని కవర్ చేయడానికి ఒక పెద్ద పొలిటికల్ కుట్రే జరిగింది. ఇది ఆయన ఆరోపణ. ఆయన శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్తున్నారు. తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ఫోరెన్సిక్ ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆత్మహత్య అన్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని నిర్ధారిస్తూ ముంబై పోలీసులు హడావిడిగా దర్యాప్తు ముగించారు అంటున్నారు. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులను కాపాడేందుకు ఈ కేసుని నీరుగార్చారని ఆరోపిస్తున్నారు. దిశ ఫాదర్ ఆరోపణల ప్రకారం ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. 2020 జూన్ 8న ఆమె తన ఇంట్లో ఒక పార్టీని ఏర్పాటు చేసింది. దానికి ఆదిత్య ఠాక్రే వచ్చాడు, అతని సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలి, డినో మోరియో ఇంకా కొంతమంది అటెండ్ అయ్యారు. అప్పుడే ఆమెపై లైంగిక దాడి జరిగింది అంటున్నాడు ఆయన. ఈ ఘటనలో ఆమె ఫియాన్సీ రోహన్ రాయ్ హస్తం కూడా ఉందంటున్నాడు. అదే రోజు రాత్రి అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుండి దిశ కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది అని పోలీసులు చెప్తున్నారు. కానీ 14వ అంతస్తు నుండి దూకితే చిన్న గాయం లేకుండా ఎలా సాధ్యం? ఒక్క రక్తపు మరక లేకుండా ఉంటుందా? చిన్న ఫ్రాక్చర్ కూడా కాకుండా ఉంటుందా? ఇది ఆయనకున్న ప్రశ్నలు. అందుకే ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలంటున్నారు. ఏప్రిల్ 2, 2025న ఈ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. ఇది నిజంగా షాకింగ్ ట్విస్ట్. అయితే దిశ చనిపోయిన 6 రోజుల తర్వాత, కేవలం 6 రోజుల తర్వాత అంటే జూన్ 14, 2020న బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి కనిపించాడు. అంటే దిశ కేసు, సుశాంత్ మరణం ఈ రెండిటికి లింక్ ఉందా? ఈ ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి. నిజానికి సుశాంత్, దిశ 2 కేసుల మధ్య లింక్ ఉంది అని చాలామంది నమ్ముతున్నారు. సుశాంత్ మరణానికి ముందు అతను దిశ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాడని కూడా రిపోర్ట్లు ఉన్నాయి. అప్పట్లో దిశ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఇతను ఒక పోస్ట్ కూడా రాశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్, దిశ సేలియన్ కేస్ అని ట్రెండ్ అవుతున్నాయి. ఇలా చాలామంది సిబిఐ రిపోర్ట్ని నమ్మడం లేదు. దిశ మరణం గురించి తెలిసి సుశాంత్ అసలు ఎందుకు భయపడ్డాడు, ఆ 6 రోజులు సుశాంత్ ఏం చేశాడు, ఎలా ఉన్నాడు,
ఇవన్నీ తేలాల్సిన విషయాలు. ఇప్పుడు దిశ కేసులో ఆదిత్య ఠాక్రే పేరు రావడంతో పొలిటికల్ డ్రామా కూడా మొదలైంది. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ దీన్ని పొలిటికల్ కుట్రాన్ని కొట్టిపారేస్తున్నారు. అటు బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఏమంటారంటే, దిశ మృతి కేసులో తన కుమారుడి పేరుని లాగొద్దంటూ అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనకు 2 సార్లు ఫోన్ చేశాడంటున్నారు. అంటే తన కొడుకుని ఇందులో ఇరికించొద్దు అని నాటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేశారా? మరి ఇదంతా ఎటు వెళ్తుందో చూడాలి. ఇప్పుడు ఈ కేసులకు సంబంధించిన 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆమె రియా చక్రవర్తి. రియా సుశాంత్ సింగ్ రాజ్పూత్తో రిలేషన్లో ఉన్న బాలీవుడ్ నటి. సుశాంత్ మరణం తర్వాత ఈ కేసులో ఆమె పేరు పెద్దగా వినిపించింది. ఆమె ప్రమేయం ఉంది అని అందరూ అనుకున్నారు. 2020లో సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. అతని ఆరోపణ ఏంటంటే, రియా ఆమె కుటుంబం సుశాంత్ని ఆత్మహత్యకు ప్రేరేపించారని, అతని డబ్బును కోట్ల కొద్దీ కాజేశారని అన్నారు ఆయన. ఇది ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ ఈ డ్రామా ఇక్కడితో ఆగలేదు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. సుశాంత్కి డ్రగ్స్ సప్లై చేసింది రియానే అని ఆరోపించింది. సెప్టెంబర్ 2020లో రియాని అరెస్ట్ చేశారు. ఆమె 27 రోజుల పాటు జైల్లో ఉంది. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. ఈ సమయంలో మీడియా ట్రయల్, సోషల్ మీడియాలో ట్రోలింగ్తో ఆమె జీవితం అతలాకుతలమైంది. సుశాంత్ మరణ వార్త బయటకు రాగానే చాలామంది అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సోషల్ మీడియాలో విద్వేష ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఆమెకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేదాకా అతని మరణానికి ఆమె కారణం అనుకున్న వాళ్ళు ఎంతోమంది కనిపిస్తారు. ఆ కుటుంబం ఇంతకాలం పడిన మానసిక వేదనకు ఇప్పుడు విముక్తి దొరికినట్లేనా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? సుశాంత్ ఆత్మహత్య విషయంలో మీడియా వేధింపులకు రియా, ఆమె ఫ్యామిలీ అనుభవించిన క్షోభని మాటల్లో చెప్పలేం. నిరాధార ఆరోపణలతో ప్రసారం చేసిన కథనాలు వాళ్లను వెంటాడుతూనే ఉన్నాయి. సుదీర్ఘ విచారణ తర్వాత సుశాంత్ మరణంతో ఆమెకు సంబంధం లేదు అని తేలాక వాళ్లకు కొంత ఊరట మాత్రం దక్కింది, నిజమే. కానీ దీనితోనే సమాజం ఆమెపై వేసిన ముద్ర తొలగిపోతుందా? వారికి అంటుకున్న ఆరోపణల మరకలు తుడిచిపెట్టుకుపోతాయా? వీటన్నిటి తర్వాత సిబిఐ నుండి క్లీన్ చిట్ దొరకడం ఖచ్చితంగా రిలీఫ్ అయి ఉండొచ్చు. కానీ 5 ఏళ్లుగా మీడియా ట్రయల్, సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్, ఆమె వ్యక్తిగత జీవితంపై దాడులు, ఈ ట్రామా చిన్నది కాదు. ఆమెను ఇంత టార్చర్ పెట్టిన మీడియా ఇప్పుడు క్షమాపణలు చెప్పాలి అని దియా మిర్జా లాంటి బాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. సో లేటెస్ట్గా మార్చి 22, 2025న సిబిఐ క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేసింది. ఈ రిపోర్ట్లో రియా, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే సుశాంత్ మరణంలో ఎలాంటి ఫౌల్ ప్లే లేదని, ఇది ఆత్మహత్య అని సిబిఐ చెప్పింది. రియా లాయర్ సతీష్, చాలా కష్టాలు ఎదుర్కొంది రియా, సిబిఐ న్యాయం చేసింది అంటున్నాడు. మరి నిజంగా ఆమెకు న్యాయమే జరిగిందా? అంతకంటే ముందు సుశాంత్ మరణానికి, దిశ మరణానికి సమాధానం దొరికిందా? ఎప్పటికైనా దొరుకుతుందా? 2 మరణాలు, 3 వ్యక్తుల మధ్య ఉన్న మిస్టరీ వీడుతుందా? కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.